ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు వీడియో వచ్చి ఉగాది ముందు ప్రిపరేషన్స్ అనమాట. అంటే క్లీనింగ్స్, మన ఫెస్టివల్కి ముందుగా ఏమేమి ప్రిపేర్ చేసుకుంటాం అనేది ఉంటుంది కదా. సో ఆ వ్లాగ్ అనమాట ఈరోజు. సో అలాగే మేము బయటికి వెళ్ళాము. సో అది కూడా చూపిస్తాను. సో వ్లాగ్ లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. ఎవరైనా కొత్తగా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు వ్లాగ్లోకి వచ్చేద్దాం. ఇక్కడ ఏంటంటే నేను ముందు వ్లాగ్ దీని ముందు వ్లాగ్ మీరు చూసునుంటే నేను అక్కడి నుంచి ఇది కంటిన్యూషన్ అనమాట. సో ఆ ముందు రోజు వచ్చి ఎవరన్నా ఆ వీడియో చూడకుండా ఉంటే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. సో ఇక్కడ వచ్చి ఆ ముందు వ్లాగ్లో ఫ్రైడే రోజు ఈవినింగ్ మేము ఏం చేసాము, ఎట్లా డీప్ క్లీనింగ్ చేసాము ఇల్లు అని చెప్పి నేను 2 days వీడియో పెట్టినాను కదా, ఫ్రైడే రోజు సాటర్డే రోజు. సో దాని కంటిన్యూషన్ వీడియో ఇది. సో ఇక్కడ ఏంటంటే ముందుగా అన్ని క్లీనింగ్ చేసేసుకున్నాము. సో నెక్స్ట్ ఏంటంటే లంచ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చేసాను అనమాట. ఎందుకంటే పక్క రోజు ఉగాది కదా. సో ఈ దేవుడు అన్నీ క్లీన్ చేసుకున్నాము. మళ్ళీ ఆ రోజే చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా. అందుకని చెప్పి ఈ ముందు రోజే నేను అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ క్లీన్ చేయడానికంటూ మనం అంత నాకు పెద్ద దేవుడు ఏం లేవు, జస్ట్ చూస్తున్నారు కదా, జస్ట్ ఆ వరకే అనమాట నాకు ఇక్కడ దేవుడు ఉండేది. ఎందుకంటే బేసిక్గా ఇక్కడ ఎవరు ఇట్లా దీపాలు అట్లా మన వాళ్ళు ఇండియన్స్ ఎవరైనా ఉంటే ఇట్లా పెట్టుకుంటారు, కానీ ఇక్కడ ఎవరు ఇక్కడ దీపము అట్లా దేవుడికి అట్లా పెట్టారు కదా. సో అందుకని ఎక్కువ తెచ్చుకున్నా కూడా ఇక్కడ చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం రోజు అట్లా దీపం పెట్టి అదేమన్నా కొంచెం ఎక్కువ మంట వచ్చి పొగలు చట్టు వచ్చినా కూడా ఫైర్ అలారం మోగుతుంది అనమాట. సో అది కూడా ఒక బాధ ఉంటుంది. సో అందుకని చెప్పి మేమేందంటే ఇక్కడ మాకు హాల్లో ఇట్లా ఫైర్ అలారం లేదనమాట. అంటే ఉన్నా కూడా ఎందుకంటే వాళ్ళు ఆఫ్ చేసేస్తున్నారు. సో అందుకని మేము హాల్లో ఒక మూల ఇట్లా ఒక టేబుల్ పెట్టి, అంటే చిన్నవే అనమాట. ఇప్పుడు ఒక చిన్న దేవుడి పటమైనా చాలు కదా, మనం రోజు దీపం దండం పెట్టుకున్నా కూడా. అందుకని ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఆడవరకే తెచ్చుకున్నాను. సో అందుకని నాకు సింపులే. మన ఇండియాలో అయితే ఏంటంటే ఎక్కువ పటాలు ఉంటాయి, దేవుడు రూమ్ క్లీన్ చేయని కొంచెం లేట్ అవ్వద్దు కాబట్టి అక్కడ కొంచెం టైం పడుతుంది. ఇక్కడ నాకు కొంచెం ఈజీ అనమాట. సో చూస్తున్నారు కదా, నేను అవన్నీ తీసేసి ఇక్కడ ప్రతిసారి ఏంటంటే ఇట్లా తీసినప్పుడు ఇట్లా పేపర్ వేస్తాను అనమాట. న్యూస్ పేపర్స్ అవన్నీ వేయాలంటే కొంచెం ఎందుకులే మనకు ఉంటాయో లేదో ఇక్కడ అని చెప్పి ఆ రోల్ ఇంతకుముందు నేను కట్ చేశాను, మీరు చూసారు కదా, అది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. సో నేను మామూలుగా ఏమనుకున్నానంటే అది ఒక్కొక్క షీట్ వస్తుందేమోలే, ఇప్పుడు ఆయిల్ పేపర్స్ ఎట్లా ఉంటాయి మనకు ఆయిల్ పడినా కూడా క్లీన్ చేసేసుకునేటట్లు అట్లా వస్తుందేమోలే అనుకున్నట్టు పెట్టామన్నమాట. కానీ అది ఏమైందంటే పేపర్ లాగా, అంటే న్యూస్ పేపర్స్ ఎలా ఉంటాయో అలాగ డిజైన్ లేకుండా వైట్ ప్లెయిన్ పేపర్ వచ్చి పెద్ద రోల్ వచ్చిందనమాట. సర్లే మళ్ళీ ఎందుకు రిటర్న్ పెట్టడం, ఎట్లా యూజ్ అవ్వద్దు కదా, మనం క్లీన్ చేసినప్పుడు అలా చేయొచ్చు అని చెప్పి అట్లా పెట్టేసుకున్నాము. అందుకని నేను ఏంటంటే ఎట్లాగో రోల్ ఉంది కదా అని నా టేబుల్కి సరిపోయే అంత కట్ చేసి, నేను దేవుడు ఎప్పుడైతే క్లీన్ చేస్తానో అప్పుడు ప్రతిసారి ఆ పేపర్ చేంజ్ చేస్తానన్నమాట. పేపర్ చేంజ్ చేసేసి ఇక్కడంతా క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ దేవుడు అంతా తోమేసుకుంటున్నాను అనమాట, బొట్లు పెట్టక ముందే. ఇక్కడ ఏం లేదు, పీతాంబరం కూడా ఏంటంటే నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకున్నాను అనమాట. పీతాంబరం కొంచెం మనం విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, సో ఆ లిక్విడ్ వేసి 2 వేసి క్లీన్ చేసేసాను అనమాట. చాలా బాగా వస్తాయి. పీతాంబరం ఏంటంటే ఇక్కడ దొరుకుతుంది, బట్ ఏంటంటే కొన్నిసార్లు ఉంటుంది కొన్నిసార్లు ఉండదు అనమాట ఇండియన్ స్టోర్లో. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు లేదు, మళ్ళీ మొన్న చూసినప్పుడు ఒక 2 ప్యాకెట్స్ ఏమో ఉన్నాయి, లిమిటెడ్ స్టాక్లో ఉంటుంది అనమాట. సో ఎందుకులే అని చెప్పి మేము ఇండియా నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకుంటాము. సో చూసారు కదా, ఇక్కడ ఈ కడిగేసి తోమేసి నీట్గా తుడిచిపెట్టేసాను అనమాట. పీతాంబరంతో అయితే భలే ఈజీగా వస్తుంది, అంటే బాగా తెల్లగా వచ్చేస్తాయి. ఇక్కడ ఏంటంటే అవి అయిపోయిన తర్వాత ఈ పటాలకి బొట్లు పెడుతున్నాను ఇక్కడ. అంటే ముందు రోజే పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది అని చెప్పాను కదా. సో ఇట్లా బొట్లు పెట్టి ఇదంతా సెట్ చేసేస్తున్నాను అనమాట.
సో, అంతే నీట్‌గా ఇట్లా క్లీన్ చేసి బొట్లు పెట్టి పక్కన పెట్టేసాననమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ పెడదామంటే మేము బయటికెళ్తున్నాము మళ్ళీ ఎందుకులే పెట్టడం అని చెప్పి పెట్టలేదు. ఇక్కడ ఏందంటే పార్సల్ వచ్చిందనమాట ఈ లోపల. అది అన్బాక్సింగ్ చేస్తున్నాము. రోటర్ కదా బాగా బలంగానే ఇచ్చినట్టు అంటే కొంచెం ఇంపార్టెంట్ అనేది. ఏందంటే అది పార్సల్ వైఫైది రోటర్ అనమాట. మాకు మామూలుగా ఏందంటే వైఫై ఇక్కడ కాంట్రాక్ట్ లాగా ఉంటాయి. సో 2 ఇయర్స్‌కి అట్లాగా మేము మామూలుగా ఇక్కడ ఈ హౌస్‌కొచ్చి 2 ఇయర్స్ అయిపోయిందనమాట. సో అందుకని రోటర్ అదే వైఫై కనెక్షన్ అయిపోయింది 2 ఇయర్స్ కాంట్రాక్ట్‌కి. మళ్ళీ కొత్తది తీసుకున్నాము అని చూస్తే ఇక్కడ దానికి కూడా అపాయింట్మెంట్స్ అనమాట. నాకైతే భలే ఇదనిపించింది. అంటే మామూలుగా ఇప్పుడు హాస్పిటల్స్‌కి వాటికి ఎట్లా అపాయింట్మెంట్స్ తెలిసిందే. బట్ నేను వైఫైస్‌కి ఇట్లా సెట్ చేయడానికి కూడా అపాయింట్మెంట్స్ ఉంటాయని నాకు ఫస్ట్ టైం ఇదే అనమాట తెలిసింది. ఫస్ట్ అపాయింట్మెంట్ బుక్ చేస్తే వాళ్ళు ఏంటంటే క్యాన్సిల్ చేసేసారు. సో చాలా ఇబ్బంది పడిపోయామన్నమాట వైఫైకి ఒక 1 మంత్ వరకు. సో ఒక సిమ్ తీసుకొని మళ్ళీ ఆ సిమ్‌కి అన్‌లిమిటెడ్ బ్యాలెన్స్ వేసి అట్లా చేసి యూజ్ చేస్తా ఉన్నాం. సో అట్ లాస్ట్ ఏందంటే ఇది వేరే అంటే ఇప్పుడు వడాఫోన్ అట్లా ఉంటది కదా మన ఊర్లో కూడా. సో ఇక్కడ కూడా వడాఫోన్, టెలికామ్ అవి ఉన్నాయన్నమాట. సో ఆ వడాఫోన్ తీసుకున్నాం ఈసారి అని చెప్పి వడాఫోన్‌కి వెళ్ళి మాట్లాడేసి వస్తే ఇట్లా ఇది ఆన్‌లైన్‌లో పంపించారనమాట. ఇదేంటంటే ఏప్రిల్ 7th రోజు మనకు ఒక టెక్నీషియన్ వచ్చి వాళ్ళు సెట్ చేస్తారు. అట్లా మెయిల్ వచ్చింది. సో ఇక్కడ దానికి కూడా అపాయింట్మెంట్స్ ఉంటాయా అన్నట్టు నాకు మొన్నే అర్థమైందనమాట. ఏందో ప్రతిదీ రూల్సే ఇక్కడ. సో అందుకని ఆ రోటర్ ఎలా వచ్చింది మళ్ళీ డ్యామేజ్ ఉంటే మన మీదే చెప్తారు కదా టెక్నీషియన్ వచ్చినప్పుడు. అందుకని ముందుగా ఓపెన్ చేసి చూస్తున్నాం అనమాట. ఏదైనా డ్యామేజ్ ఉంటే వాళ్ళకి మెయిల్ చేయొచ్చు, లేదా మనం పెట్టుకోవచ్చు, వాళ్ళు వచ్చి రిపేర్ చేస్తారు అని చెప్పి. సో ఇక్కడ రోటర్ ఓపెన్ చేసాము. సో సేమ్ మనం ఇండియాలో ఉన్నట్టే ఉన్నాయి బాక్సులు. అయ్యేం పెద్ద డిఫరెన్స్ లేదనమాట. సో అదే అక్కడ చూస్తున్నాను. నేనైతే మనకు వచ్చినట్టే వచ్చిందే అన్నట్టు అనుకుంటున్నాను అనమాట. సో ఇట్లాగా అంతే ఇక్కడ ప్రతిదీ రూల్సే అనమాట. ప్రతి దానికి అపాయింట్మెంట్స్ ఉంటుంది. ఏదన్నా హాస్పిటల్కైనా, వీసాకైనా, ఇంకా ఈ వైఫైకైనా, ఎవరితోనా మాట్లాడాలన్నా ప్రతిదీ ఇదే అనమాట. రూల్స్ ఉంటాయి ఇక్కడ ఎక్కువ. సో ఇక అంటే అట్లా వాళ్ళకైతే అలవాటు అయిపోయి ఉంటుంది. మనకేందంటే ఇక్కడ కొత్తగా ఉంటుంది కదా వచ్చి. సో అందుకని కొంచెం షాకింగ్గా ఉన్నింది. గైస్ ఇప్పుడే బయటికి స్టార్ట్ అయ్యాము. సాటర్డే కదా ఈరోజు. నేను అన్ని సరుకులు తెచ్చేసుకున్నాను, చూశారు కదా. సో ఈరోజు చికెన్ తెచ్చుకునేదానికి వెళ్తున్నాం అనమాట. 6 అయింది టైం. ఇప్పుడు కొంచెం వెలుతురుగానే ఉంది. ఈ పూలు నిన్న వీడియోలో బాగా కనిపించలే కదా, ఈరోజు చూపిస్తాను చూడండి. నిన్న నైట్ చూపించాను కానీ పెద్ద బాగా కనిపించలేదు మీకు. ఈరోజు చూడండి ఎలా ఉండే. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఈ మధ్య ఒక 7కి 7:30కి అలా చీకటి పడుతుంది అనమాట. బాగా ఫ్లవర్స్ భలే వచ్చినాయి. ఇది ఇక్కడ కూడా బాగా మంచి పూలు వచ్చినాయి. మరి ఏం పూలో తెలియదు కానీ మంచి మంచి ఫ్లవర్స్ వచ్చినాయి. సో ఇప్పుడు రోడ్డు క్రాస్ చేయాలి ఆ పక్కకి. బాయ్ అసలు ఇప్పుడు పర్లేదు, ఒకరంతా చలి కూడా ఒక్కరంత తగ్గింది. సో ఓకేగా ఉంది. మరి అంత చలి ఏం లేదు కానీ. సో ఇప్పుడు రోడ్డు క్రాస్ చేద్దాం. ఇప్పుడు ఉండే కొంది ఇంకా వింటర్ పోతుంది, సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది. అంటే ఏప్రిల్ వస్తుంది కదా. సో ఒక్క రకంగా పర్లే. ఇప్పుడు ఇంకా 8కి 9కి అప్పుడు చీకటి అవుతుంది అనమాట ఇంకుండే డేస్లో. ఇప్పుడైతే ఓకే ఒక 7:30కి అలా అవుతుంది. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. మేము మార్నింగ్ అంతా పనులు చేసుకొని చూసారు కదా మీరు. క్లీనింగ్స్ అన్నీ ఒక్కరోజే పెట్టుకొని. సో ఇప్పుడు బయటకు వెళ్దాం అన్నట్టు వచ్చాం. అది చికెన్ తెచ్చుకోవాలని చెప్పాను కదా, కొంచెం డిస్టెన్స్ అనమాట. అక్కడికి వెళ్ళి తీసుకొని రావాలి. సో ఇప్పుడే బస్ స్టాప్కి వచ్చాము. మా బస్సు ఏమో 10 minutes ఉంది ఇంకా. చూడండి ఏందో బస్సు చూడకుండా వచ్చేసాము. ఇంకా 10 minutes వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఎవ్వరు లేరు ఈరోజు మా బస్ స్టాప్లో. అదే పార్క్ ఎంత నిశ్శబ్దంగా ఉందో చూడండి.
అంతే ఒక 10 మినిట్స్ తర్వాత బస్సు కూడా వచ్చేసిందనమాట. మామూలుగా ఏందంటే మేము బస్ చూడకుండా వచ్చేసాం అని చెప్పాను కదా! అదేందంటే ఇప్పుడు మనకు ఈడొక యాప్ ఉంటదనమాట. మనం ఇప్పుడు ఏ స్టాప్ నుంచి ఎక్కాలా ఏందని మనం వెయిట్ చేయకుండా మనం ఇంట్లో నుంచి ఆ యాప్‌లో చూసుకుంటే మనకి ఏ బస్సు ఉంది, ఏ కనెక్షన్స్ మొత్తం దాంట్లో చూపిస్తదనమాట. మామూలుగా ఏందంటే మేము వచ్చేటప్పుడు ఆ యాప్‌లో చూసుకొని ఇప్పుడు కరెక్ట్‌గా ఒక 3 మినిట్స్ ఉంది బస్ అన్నప్పుడు ఇంట్లో స్టార్ట్ అవుతాము. సో, అది చూడకుండా వచ్చేసాము అని చెప్పానక్కడ. సో, ఇక్కడ బస్సు ఎక్కి దిగేసి ఇప్పుడు ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నాం అనమాట. కరెక్ట్‌గా బస్సు దిగాము, ట్రైన్ వచ్చింది. అందుకని ట్రైన్ వస్తా ఉంది కదా! అందుకని కొంచెం ఫాస్ట్‌గా వచ్చామనమాట. సో, అంతే ఈ ట్రైన్ ఎక్కి మళ్ళీ ఇంతే ఒక బస్సు, ఒక ట్రైన్ ఎక్కితే ఆ షాప్‌కెళ్ళొచ్చు. ఎక్కువ డిస్టెన్స్ ఏం లేదు. కరెక్ట్‌గా ఒక 20 మినిట్స్‌లో ఆ షాప్‌కి రీచ్ అయిపోవచ్చు. గైస్ ఇప్పుడే ట్రైన్ కూడా దిగేసాము. కరెక్ట్‌గా హాఫ్ అన్ అవర్‌లో వచ్చాము. 6కి కదా బయలుదేరింది ఇంటి దగ్గర. 6:30 కల్లా దిగేసాం ఇక్కడ బస్సు, ట్రైను. సో, ఇప్పుడే షాప్‌కి వెళ్తున్నాం అనమాట. దగ్గరే వచ్చేసింది. సో, అదే అనమాట షాపు. ఇప్పుడున్నాయి చూడండి వెజిటేబుల్స్, కార్న్ సూపర్ మార్కెట్. ఓ మై గాడ్, భలే రష్ ఉంది షాప్లో. మనం తీసుకొని ఇక్కడ ఇవి కూడా దొరుకుతాయి, మన ఇండియన్ స్టోర్ లాగా అన్నమాట. సో ఇవి భలే రష్ ఉన్నారు. ఇక్కడ నాన్ వెజ్ ఇక్కడ తీసుకొని మనం చికెన్ తీసుకోవాలి. ఉన్నాయి మనం నిన్న అక్కడ బాదం అవి చూస్తే దొరకలేదు. ఇక్కడ ఏమైనా ఉన్నాయో వెతుక్కోవాలి బాగా. ఈ స్పైసెస్ సో ఇక్కడ నాన్ వెజ్. యాక్చువల్గా ఈ షాప్లో ఏంటంటే కొంచెం ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అందుకని మేము మటన్కి కానీ చికెన్కి ఇప్పుడు చికెన్కి ఇక్కడికి వస్తున్నాము. జర్మన్ స్టోర్లో తీసుకోవట్లేదు, అక్కడ పెద్ద ఫ్రెష్ అనిపించట్లేదని. సో ఇక్కడ ఏంటంటే మేము వచ్చేటప్పటికి అన్నీ అయిపోయాయి అనమాట. ఎందుకంటే పక్క రోజు రంజాన్ కదా, సో అందరూ తీసుకొని వెళ్ళిపోయారు. సో మేము ఆఫ్టర్నూన్ రాలేదు, ఈవినింగ్ వచ్చాం కాబట్టి కొంచెం తక్కువగానే కనిపిస్తుంది. షాప్లో నుంచి కూడా వచ్చేసాం ఇప్పుడే తీసుకొని. అంతా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు రంజాన్ కాబట్టి కొంచెం అక్కడ తక్కువగానే ఉన్నట్టున్నాయి చికెన్. లేకపోతే ఫుల్ రష్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఎక్కడి నుంచి ట్రైన్ ఎక్కి వెళ్ళాలి. కరెక్ట్ వస్తుంది. ఈ ట్రైనేనా మనం? ట్రైన్ కోసం వెయిటింగ్. 6:45 అయింది. ఇంకా కొంచెం క్లైమేట్ బాగానే ఉంది, వెదరు. సో దగ్గరే షాపు, వెనకాల ఇదే అనమాట, దాడి కనిపిస్తుంది కదా అదే షాపు. సో ఇక్కడే రైల్వే స్టేషన్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే జర్మన్ స్టోర్కి వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ కొత్తిమీర లేదు. సో ఆ షాప్కి వెళ్ళి కొత్తిమీర తీసుకొని వెళ్ళాలన్నమాట. అంతే ట్రైన్ ఎక్కేసాము. ఈ ట్రైన్స్లో ఏంటంటే కొంచెం ఈ వ్యూస్ అంతా బాగుంటాయన్నమాట. సో అందుకని ఇట్లా తీస్తా పోతున్నాను. ఇక్కడ నుంచి ఏంటంటే జర్మన్ స్టోర్కి వెళ్ళాలి. ఈ స్టోర్లో మామూలుగానే కొత్తిమీర అవన్నీ తీసుకునేవాళ్ళం. సో అక్కడ లేవన్నమాట. అందుకని ఇప్పుడు మళ్ళీ జర్మన్ స్టోర్కి వెళ్ళి అక్కడ తీసుకురావాలి. సో అక్కడ ఏమన్నా మిస్ అయిపోయింటే అవి తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు. అంతే ఒక 15 మినిట్స్కి జర్మన్ స్టోర్కి వచ్చేసాము ఇప్పుడే. కొత్తిమీర కడగలేదు. కొత్తిమీర మదన ఉన్నాయి. బాదం ఉన్నాయి. ఓన్లీ ఇదే కదా. గైస్ ఇప్పుడే అన్నీ చూసుకొని ఇంటికి వచ్చేసాము. 6కి వెళ్ళాము, 7:30 అయింది. సో ఒక్కరంతా వెళ్తుంది ఇప్పుడు. ఇంకొంచెం ఒక 10 డేస్ పోతే 8-8:30 అవుద్ది అనమాట. సో ఇంకా ఇప్పుడే వచ్చాం. 6 to 7:30, 1.5 hour బయట. కొన్ని దొరికాయి, కొన్ని దొరకలా, అలా జరిగింది ఈరోజు మాకు. ఇప్పుడే ఇంకా ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళి ఇంకా డిన్నర్ ప్రిపరేషన్స్ అనమాట. వ్లాగ్ చూస్తూ ఉండండి, కంటిన్యూ చేస్తాను.
అంతే ఇవి దొరికాయనమాట. ఇవి తీసుకొనొచ్చాం. ఆడ చికెన్ దగ్గర ఈ బాదం అవి కనిపియలేదన్నాను గదా! ఇక్కడ జర్మన్ స్టోర్‌లో ఉన్నాయి. అట్లాస్ట్ కొత్తిమీరైతే అసలు దొరకలేదు ఎక్కడ. ఆ షాప్‌లో గానీ, ఈ షాప్‌లో గానీ. సో, అవి తీసుకొనొచ్చాం. ఇంక ఇంటికొచ్చి ఆఫ్టర్‌నూన్ నేను ఇట్లా చేసున్నాను గదా! వెజిటబుల్ రైస్. మీకు ఆల్రెడీ ముందు వ్లాగ్‌లో గూడా చెప్పున్నాను. సో, అది కొంచెం ఉంది. సరే ఇంకేం చేసుకుందామని ఆలోచించే లోపల పిజ్జా చేసుకొని గూడా చాలా రోజులయింది గదా! సో, పిజ్జా చేసుకుందాం. ఎట్లా 7:30 అయిపోయింది. అప్పటి నుంచి స్టార్ట్ చేసి 8:30 అట్లా అయిపోతది. డిన్నర్ టైమ్ వచ్చేస్తది గదా! సో, అందుకని పిజ్జా చేసుకొని వెంటనే స్టార్ట్ చేసేసామనమాట. ఇది ఒక హాఫ్ అన్ అవర్ పడతది ఓవెన్‌లో పెట్టడానికి. సో, 8:30 అయిపోతే తినేయచ్చులే అని ఆ ఒక్కరంతా రైస్, ఈ పిజ్జా చేసుకుంటున్నాం. ఈ పిజ్జా మాకు చాలా బాగా అలవాటయిపోయిందనమాట చేయడం గూడా. ఎప్పుడు చేసినా కూడా చాలా బాగొస్తది. ఈ రెసిపీ అవంతా ఏందంటే నేను ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి చూడని వాళ్ళుంటే ఆ వీడియో కూడా చెక్ చేయండి. సో, అంతే ఇంక పిజ్జా అయ్యే లోపల ఏందంటే ఇక్కడ గిన్నెలు అవన్నీ ఉంటే క్లీన్ చేసేసాననమాట. ఈ లోపల ఎందుకు టైం వేస్టు అని చెప్పి క్లీన్ చేసి నీట్‌గా తుడిచిపెట్టేసుకున్నాను. పక్క రోజుకి ఈజీగా ఉంటది కదా అని చెప్పి. సో, చూడండి ఇక్కడ పెట్టేసాననమాట తోమేసి గూడా. సో, ఈ లోపల ఏందంటే పిజ్జా గూడా అయిపోయింది. ఇది ఓవెన్‌లో వేడి చేసేసుకుంటే ఇది కొంచెం, అది కొంచెం హాఫ్ ఆఫ్ తినేయొచ్చు గదా అని. సో, పిజ్జా ఈరోజు గూడా మామూలుగా వచ్చినట్టే చాలా బాగొచ్చిందనమాట. ఎవరైనా చూడాలి అనుకుంటే నేను వీడియో పిజ్జా ఎలా చేయాలనేది నేను వీడియో పెట్టున్నాను ఒకసారి చూడండి. సో, ఈ పిజ్జా ఇది తింటా ఏందంటే మూవీ చూస్తా ఉన్నా. ఇదేదో రామం రాఘవం అనుకుంటా. బానే ఉంది మూవీ అయితే. సో, దాన్ని చూస్తా ఇంకా డిన్నర్ చేసేసాం. అప్పటికే చూడండి 9:30 అట్లా అయిపోయింది కదా టైము. అంతే ఎంత ఫాస్ట్‌గా చేయాలనుకున్నా కూడా మాకేందో చాలా లేట్ అయిపోద్ది. సో, ఇంకా అంటే పిండి కలిపి అవన్నీ చేయాలి కదా! అందుకని కొంచెం లేట్ అయి ఉంటది. సో, మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.